నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. కార్తీక పౌర్ణమిగా మనందరం పిలుచుకుంటాం. అయితే కార్తీక పౌర్ణమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది 365 ఒత్తులు వెలిగించటం అని. అయితే ద్వాదశి రోజు చేయాల్సిన ఏదైతే తులసి కళ్యాణం ఉందో చాలా మంది ఈ రోజున జరుపుకుంటూ ఉంటారు. చాలా మంది పిండి దీపాలని చెప్పి, ఉసిరికాయ దీపాలని చెప్పి, నదీ స్నానాలని చెప్పి, నదిలో దీపాలు వదలటం అని చెప్పి రకరకాలుగా ఆ రోజుని విధి విధానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇంకొక ప్రత్యేకమైన విశేషం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అని చెప్పి కూడా ఆలయాల్లో జరుపుతూ ఉంటారు. అసలు ఏంటి జ్వాలా తోరణం? నిజంగా కార్తీక పౌర్ణమి మనం ఆచరిస్తున్న విధానాలన్నీ కరెక్ట్ గానే ఆచరిస్తున్నామా, ఇంకేమైనా ఉన్నాయా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక పౌర్ణమి అనగానే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా రకరకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా అసలు శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధానాలు ఏంటి? మనము చాలా మంది అంటే సంకల్పం చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక కోరికని కోరుకొని ఆ రోజు చేసే పూజా విధానం అంతా చేస్తూ ఉంటారు. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతేనా? అసలు నిజంగా ఏంటి సరైన పద్ధతి, ఆ రోజు ఆచరించాల్సిన పద్ధతి? కార్తీక పౌర్ణమి మనకు 15వ తారీఖు రోజున ఏర్పడిందమ్మా. అంటే ఈ నవంబర్ క్రోధినామ సంవత్సరానికి 15వ తారీఖు రోజున వచ్చింది. అయితే ఈ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటివి కొన్ని ఉన్నాయి. అందులో త్రిపురాసుర సంహారం జరిగిన రోజు కూడా కార్తీక పౌర్ణమి. త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు రాక్షసులు, ముగ్గురు అన్నదమ్ములు, సంహారం జరిగినటువంటి రోజు. తర్వాత విష్ణువుని దేవతగా ఆరాధించి చాతుర్మాస్య దీక్ష చేసేవాళ్ళు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేస్తారు. ఈశ్వరుణ్ణి దేవతగా కొలిచి చాతుర్మాస్య దీక్ష చేసేటువంటి పీఠాధిపతులు ఉంటారు. ఉదాహరణకి శంకర జగద్గురు పీఠాధిపతులు శృంగేరి కానీ, పూరి కానీ, ద్వారకా కానీ ఇలా. సో వాళ్ళు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభం చేసి కార్తీక శుద్ధ పౌర్ణమికి ఈ యొక్క చాతుర్మాస్య దీక్షని, వ్రతాన్ని ఉపసంహరిస్తారు. అయితే మనకు పౌర్ణమిలు అనేటువంటివి ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల కూడా ఒక్కొక్క విశేషమే. కానీ ఈ యొక్క కార్తీక మాసానికి పౌర్ణమికి చాలా విశేషం ఏంటంటే, దీపావళిలో సందర్భంగా మనం ఆశ్వీజ అమావాస్యకి ఎలా అయితే చేసుకుంటామో కార్తీక పౌర్ణమి కూడా దీపావళి పండుగలాగా జరుపుకుంటాం. అందుకనే ఇది అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశం అంతటా కూడా అనేక ప్రాంతాలలో దీపావళి నాడు వెలిగించినటువంటి పటాకుల యొక్క ఉత్సవం మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజున కూడా చేస్తారు. పౌర్ణమి వరకు చేసే వాళ్ళు ఉంటారు, పౌర్ణమి రోజున కూడా పటాకులు కాలుస్తారు. ఇది అయితే సాధారణంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మనకు ఈ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి మనకు చెప్పబడ్డటువంటి నియమం ఏమిటి అంటే, ఈ పౌర్ణమి రోజు సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర చక్కగా ఆవు పేడతో అలికి అక్కడ ఆవు నేతితో దీపారాధన చేసి, అక్కడ దీపారాధన ఆ స్వామి దగ్గర, ఆ తులసి చెట్టు దగ్గర 720 ఒత్తులు 720 ఒత్తులు వెలిగించని శాస్త్రం. ఎందుకని 720? శాస్త్ర ప్రకారం అంతా చెప్పబడి ఉందమ్మా. 720 ఒత్తులని, ఆంతర్యం ఏమీ లేదు. అక్కడ ప్రధానంగా 720 ఒత్తుల్ని మనం వెలిగించాలంటే మనకు తెలిసినటువంటిది 360 కదమ్మా. 360 + 360 ఎంత? 720. అంటే ఏంటి అంటే, ఇందులో నాకు తోచినట్టుగా అంతర్యం చెబుతాను. ఒకటి, శివకేశవులకి భేదం లేదు కాబట్టి శివుడి కోసం 360 ఒత్తులు, కేశవుడి కోసం 360 ఒత్తులు, మొత్తం కలిపితే 720. ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి భావనతో ప్రత్యేకించి నిండు పున్నమి రోజున ఆ విధంగా చేయాలి. కార్తీక పౌర్ణమి రోజున ఇప్పుడు ఈ 365 ఒత్తులు కూడా అంటే ఇంటికి ఒకటి వెలిగిస్తే సరిపోతుందా, లేదు మీరు చెప్పినట్టుగా 700 చిల్లర ఏదైతే ఉందో అదొక్కటి వెలిగిస్తే సరిపోతుందా? చాలా మంది, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఇంట్లో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్టలాగా చేసి వెలిగిస్తూ ఉంటారు. ఇది కరెక్టే పద్ధతేనా? ఇది ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఒకప్పుడు ఏ స్త్రీమూర్తి అయినా కానీ కుటుంబ క్షేమాన్ని అనుసరించి దీపారాధన చేసేది 360 ఒత్తులు. ఆ విధంగా 720 ఒత్తులు చేసుకుంటే చాలా మంచిది. రెండు చేస్తే చాలమ్మా. అయితే ఎందుకు ఇది చెప్పారనంటే,
సంవత్సరం అంతా కూడాను దీపారాధన చేసిన ఫలితం దక్కాలంటే ఈ కార్తీక పౌర్ణమి రోజునే 365 ఒత్తులు వెలిగించాలి. ఆ విధంగా తులసి చెట్టు దగ్గర కానీ చాలా మంది ఆలయంలో వెలిగిస్తారు. సో ఇక్కడ వెలిగించి అక్కడ దేవాలయంలో వెలిగించండి. తులసి చెట్టు దగ్గర ఇంట్లో తులసి చెట్టు లేని ఇల్లు ఉంటుంది కదా, ఉండదు కదా, అక్కడ తులసి చెట్టు దగ్గర వెలిగించండి, దేవాలయంలో వెలిగించండి. మొత్తం కలిపిన 720 కదమ్మా. ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించి చూసుకున్నట్లయితే గాథ ఇది త్రిపురాసుర సంహారం జరిగినటువంటిది. అంటే పూర్వము ముగ్గురు అన్నదమ్ములు, ఈ ముగ్గురు అన్నదమ్ములు రాక్షసులు గొప్ప బలవత్ సంపన్నులు. వాళ్ళు ఎటువంటి వాళ్ళనంటే ఈశ్వరారాధన గొప్పగా చేసేవాళ్ళు. ప్రతిరోజు 100 కమలములు, తామర పుష్పాలు 1000, 100 కాదు 1000 తామర పుష్పాలతో ఈశ్వరుని అర్చన చేశారు. ఈ అర్చన చేసినటువంటి ఫలితంగా వాళ్ళకి గొప్ప శక్తులు అనేటువంటివి కలిగాయి. వాళ్ళు అజేయులయ్యారు. కానీ శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అనే ఉద్దేశము కాబోలు, లేదా ఇంకా ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో ప్రతిరోజు 1000కి తక్కువ కాకుండా ఈ కమలాలు అనగా తామర పుష్పాలతో ముగ్గురు అన్నదమ్ములు ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు. అయితే ఒకరోజు ఏమైపోయిందంటే వాళ్ళకి ఒక పుష్పం తక్కువగా వచ్చింది. ఒకరోజు ఆ రోజు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ రోజున వాళ్ళ ఒక్కొక్క కన్ను వాళ్ళు పెట్టి పూజ చేశారు. పుష్పానికి బదులు వాళ్ళ కన్నుని. మళ్ళీ రెండవ రోజు కూడా ఆ విధంగా వచ్చేసేసరికి మళ్ళీ రెండవ కన్నుతో ఆ విధంగా స్వామికి అర్పించారు. ఇప్పుడు ఇదంతా రాక్షసత్వం అనుకోవాలా, లేదంటే ఆయన మీద భక్తితో తగ్గకూడదు అని? ఈశ్వరుడికి అంతకన్నా మించినటువంటి వాడు లేడు అని మూఢభక్తి, అంతే తప్ప. అంతే ఈ భక్తి పార్వశ్యంలో తనని తాను అర్పించుకున్న అఘోరాలకి ఏంటి, ఏది కూడా సమానమే. స్త్రీ సమానమే, పురుషుడు సమానమే, బాలిక సమానమే, బాలుడు సమానమే. ఏ పదార్థమైనా సమానంగానే భుజిస్తా. అంటే ఈశ్వర తత్వంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ సృష్టి అంతా ఈశ్వర ప్రసాదమే అనే భావన చెందిపోతారు కదా. అలాంటి భావన వచ్చిన వాళ్ళే ఇలాంటి విపరీతమైనటువంటి త్యాగాలకు సిద్ధపడతారు. గురుగారు, ఒక చిన్న సందేహం. మామూలుగా ఈశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో అర్చిస్తే చాలా మంచి ఫలితం అంటారు కదా, ఈ కమలాలతో అర్చించడం వల్ల ఎటువంటి ఫలితం? ఈ కమలాలతో అర్చించినటువంటి ఫలితం వల్ల రాజ్యము కలుగుతుంది. రాజ్యకాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు తామర పుష్పాలతో చేయాలి. ఈ విధంగా ఒక రోజు ఈ విధంగా ఒకటి తక్కువ కావడం ఒక కన్ను, రెండవ రోజు తక్కువ కావడం రెండవ కన్ను, మూడవ రోజు కూడా తక్కువ అయ్యేసరికి వాళ్ళ శిరస్సుల్ని అర్పించేసేసారు. అర్పించడంతో ఇంత గొప్ప భక్తుల వీళ్ళు అని చెప్పి ఆ ఈశ్వరుడు ప్రసన్నమై మళ్ళీ వాళ్ళకి తిరిగి పునర్జీవితం చేసి, ఇంత గొప్ప పని చేశారు మీరు, ఇంత భక్తి మీకు ఉన్నది, ఏం వరం కావాలి కోరుకోనంటే, మాకు అసలు ఎదురే ఉండకూడదు, మేము ఎక్కడికి పోయినా మాకు విజయం కలగాలి, తర్వాత మాకు చావు ఉండకూడదు అని చెప్పారు. అన్న తర్వాత మొదటిదైతే ఇవ్వగలుగుతాను కానీ రెండవదైతే అసాధ్యము, ఎవరికైనా పుట్టుక మరణం ఉంటుంది, ఇంకేదైనా దీని పరంగా అడుగునేనంటే అప్పుడు మాకు 3 పురాలు కావాలి. ఆ 3 పురాలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడికైనా సంచరించినా అక్కడ మాకు విజయం కలగాలి. ఆ 3 పురాలు 3 రథాలుగా చేసుకున్నారు, 3 రాజ్యాల్ని. ఒకటి బంగారు, ఒకటి వెండి, ఇంకొకటి ఇనుము. వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ 3 ఒకే కక్షలో ఉన్నప్పుడు ఒకే బాణంతో ఈ 3 పురాలని ధ్వంసం చేస్తే అప్పుడు మాకు మరణం కలగాలి అని చెప్పి వాళ్ళు వరం కోరుకున్నారు. ఇదంతా జరగడానికి ఒక 1000 సంవత్సరాల దాకా పడుతుంది. తథాస్తు అని చెప్పి ఈశ్వరుడు వరాన్ని ఇస్తాడు. అప్పటిదాకా వాళ్ళకి చావు లేదు. అయితే ఈ 3 పురాలు కూడా ఎలా ఉండేవంటే అవి 3 ఒకే కక్షలో రాకూడదు, ఒకే దిశలో రాకూడదు. అందుకని చిందరవందరగా ఉంటూ ఎక్కడ పడితే అక్కడ విజయాన్ని పొందుతూ, ఇప్పుడు త్రికోణాకారంలో ఉందనుకో, ఒకే కక్షలో ఒకే బాణంతో ఒక బాణం ఒకసారి వేడిస్తే రెండింటిని ఛేదిస్తుంది, మూడోది ఇక్కడ ఉంటుంది కదా. అందుకని 3 ఒకే కక్షలో రావాలి. ఇక వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోవడము, ప్రతి చోట కూడా వీళ్ళు తాపస్సులని, మునులని అందరినీ హింసించడము, ఆడవాళ్ళని హింసించడం, ఇలా చేస్తుంటే ముల్లోకాలు అట్టుడిగిపోయి బ్రహ్మాది దేవత అందరూ కూడా ఈశ్వరుని దగ్గరికి వచ్చారు. వచ్చి వరమిచ్చిన నీవే సంహార మార్గం తెలియచేసావు కాబట్టి ఆ కార్యం నువ్వే చేయాలి స్వామి అని చెప్పి వేడుకుంటే, అప్పుడందరూ కూడా నాకు వసతులు కావాలి అని అంటే అప్పుడు భూమి రథంగా మారింది. తర్వాత మందర పర్వతము ధనుస్సుగా మారింది. తర్వాత ఆ ఆదిశేషుడు వింటి నారిగా మారాడు. శాస్త్రాలు గుర్రాలుగా మారాయి. పురాణాలు ఆ గుర్రాల రథచక్రాలుగా మారి ఆ రథచక్రాల్లో మేకులుగా మారాయి. తర్వాత విష్ణువు బాణంగా మారాడు. ఆ తర్వాత ఈ 3 పురాల్ని కూడా
ఏకం చెయ్యాలనంటే ఎంతసేపు యుద్ధం చేసినా 1000 సంవత్సరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటాడు ఈశ్వరుడు. కానీ వాళ్ళకి మరణం కలగదు. మరణం కలగనప్పుడు ఎందుకు ఇంతగా వీళ్ళు చెలరేగిపోతున్నారు, వీళ్ళకి ఎన్నిసార్లు కక్షలో పెట్టినా బాణం వదిలే సమయానికి కక్ష దాటిపోతున్నారు, ఇదంతా ఎందుకు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తే వాళ్ళ భార్యల యొక్క పాతివ్రత్య మహత్యం. కాబట్టి ఈ పాతివ్రత్య మహత్యం వల్ల వీళ్ళు అజేయులై ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అప్పుడు విష్ణు భగవాన్ ఏం చేస్తాడంటే బుద్ధావతారాన్ని ఎత్తుతాడు. చాలా మంది ప్రేక్షకులకు తెలియజేసింది తెలుసుకోవాల్సింది ఏంటంటే నేపాల్లో పుట్టినటువంటి బుద్ధుడు కాదు, హైందవ ధర్మాన్ని ఇంకొక వేలో తీసుకుపోవడానికి వచ్చిన వాడే. కాకపోతే అతన్ని అవతారాల్లో కలిపేసేశారు. అసలు బుద్ధావతారం ఈ త్రిపురాసుర సంహారంలో విష్ణు ఎత్తాడు. విష్ణు ఎత్తిన బుద్ధావతారం త్రిపురాసుర సంహార సందర్భంగా వచ్చింది. అంటే బుద్ధావతారం అంటే ఏంటి? జ్ఞానాన్ని బోధించేవాడు. అతను ఏం చేశాడు, ఈ పాతివ్రత్య మహత్యం అంతా కూడా ఈ 3 భార్యలు ఉన్నారు కదా, 3 రాక్షసులకి, ఆ పాతివ్రత్య మహత్యం చెడగొట్టడానికి ఏం చేశాడంటే బుద్ధావతారాన్ని ఎత్తి శాస్త్రానికి విరుద్ధమైనటువంటి పనులు కాదు, శాస్త్రానికి విరుద్ధమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళ భార్యలకు ఉపదేశించాడు. ఉపదేశించి వాళ్ళు శాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడైతే పనిచేశారో వాళ్ళ పాతివ్రత్య మహత్యం తగ్గిపోయి వాళ్ళకి అక్కడ అజేయం కలుగుతుందనే ఉద్దేశం. బుద్ధావతారం ఇక్కడ ఇది అసలు బుద్ధావతారం త్రిపురాసుర సంహారంలో. బుద్ధుడు అంటే జ్ఞానాన్ని బోధించేవాడే కాబట్టి ఆయన ఏది చెప్తే అది వేదం అనుకుంటారు, అది తద్వారా వాళ్ళ పాతివ్రత్యం తగ్గడం. అప్పుడు 3 పురాలను ఒక్క దగ్గరగా చేసిన తర్వాత ఒకే బాణముతో సంధించి 3 పురాలని ధ్వంసం చేశాడు. అక్కడ ఈ త్రిపురాసురులకి సంహారం జరిగిపోయింది. ఈ త్రిపురాసుర సంహారం జరిగిన రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఈ త్రిపురాసుర సంహారం జరిగినటువంటి ప్రదేశము త్రిపురాంతకము, మనకు మాచర్ల దగ్గరలో ఉన్నటువంటి త్రిపురాంతక మహత్యం అది. కాబట్టి అక్కడ ఏంటంటే ఈ త్రిపురాసుర సంహారం జరిగేటప్పుడు 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు కదా, ఈశ్వరుని యొక్క ఆ యుద్ధంలో సృష్టి అంతా నాశనం అయిపోయిందట. సృష్టి అంతా ఈ త్రిపురాసుర సంహార సందర్భంగా 3 పురాలను ధ్వంసం చేసే సందర్భంలో యుద్ధ ప్రభావం వల్ల సృష్టి అంతా నాశనం అయిపోతే మళ్ళీ తిరిగి పునఃసృష్టి ప్రారంభించింది ఈ కార్తీక పౌర్ణమి రోజున. అది త్రిపురాంతక క్షేత్రం. అంత మహత్యమైనటువంటి త్రిపురాంతక క్షేత్రం కాబట్టి ఆ త్రిపురాంతక స్వామి సన్నిధి దగ్గర ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకు సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు ఈ నెల 15వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ త్రిపురాసుర సంహారం అనేటువంటిది జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈశ్వరుడు అజేయుడై ఉన్నాడు. ఇక జ్వాలాతోరణం, మీరు అడిగినటువంటి జ్వాలాతోరణం అనేటువంటిది కూడా ఒక గాథ ఉంది. అంటే ఈ క్షీరసాగర మథనం జరిగిన తరువాత హాలాహలం పుడుతుంది కదమ్మా. అవునండి. ఈ హాలాహలం పుట్టిన తర్వాత విష్ణువు మింగుతాడు, గరళం దగ్గర దాచుకుంటాడు. అప్పుడు ఏంటనంటే అమ్మవారు జగజ్జనని, ఆమె ఒక కోరిక కోరుకుంటుంది. నా భర్త తిరిగి పునర్జీవితుడైతే జ్వాలా తోరణం కింద నా కుటుంబ సమేతంగా 3 మార్లు ప్రదక్షిణ చేస్తాను అని చెప్పి కోరిక కోరుకుంటుంది. ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శరీరము నిలబడడం, ప్రాణం నిలబడడం, ఇవన్నీ జరగడం ద్వారా అమ్మవారు ఆ విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషించి కార్తీక పౌర్ణమి రోజున ఆ జ్వాలా తోరణం కింద 3 సార్లు ప్రదక్షిణ చేసింది. అప్పటి నుంచి అది ఆచారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఎందుకని చేయాలంటే భర్త క్షేమం కోసమా? భర్త క్షేమం కోసం అందరూ వెళ్ళాలి. చాలా చోట్ల ఏంటంటే ఈ జ్వాలా తోరణం చేసినప్పుడు ప్రతి శివాలయంలో చేస్తారమ్మా. ఏ శివాలయానికి వెళ్ళినా కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేస్తారు. వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ దగ్గరలోని శివాలయానికి చేరుకొని జ్వాలా తోరణం ఎన్ని గంటలకు చేస్తున్నారు? సంధ్యా సమయంలో చేస్తారు, సుమారు 7 గంటల ఆ ప్రదేశంలో. ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా ఆ జ్వాలా తోరణం నుంచి గుండా వెళితే వాళ్ళకి అపమృత్యు భయ దోషాలు తొలగిపోతాయి. వాళ్ళు మృత్యుంజయులు అవుతారు, వాళ్ళు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ జ్వాలా తోరణం జరుగుతున్న సందర్భంలో కొంతమంది రైతులు ఆ తోరణాన్ని దగ్గర వెలుగుతున్నటువంటి దాన్ని తీసుకొని వచ్చేసేసి తమ పశువులకు పెడతారు గడ్డిని. ఎందుకంటే ఎక్కువ పాలు ఇస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. ఆ విధంగా ఆ బూడిదని ఉన్నటువంటి పొలంలో చల్లుతారు, ఎక్కువగా పంట వస్తుందనే ఉద్దేశం. ఆ బూడిదని
చాలామంది పెట్టుకుంటారు విభూతిగా. ఎందుకంటే సర్వరోగాలు కూడా నివారణ అవుతాయని చెప్పి ఆ జ్వాలాతోరణం కింద అంతటి ప్రశస్తి ఆ జ్వాలాతోరణకి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఏ శివాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మనకు అరుణాచల క్షేత్రంలో గొప్పగా ప్రదక్షిణ ఆ స్వామివారికి దీపారాధన చేస్తారు. కాబట్టి దీపం అనేటువంటిది లక్ష్మీ స్వరూపము, జ్ఞానస్వరూపము. కాబట్టి చేయండి ఆ కార్తీక పౌర్ణమి రోజున. దీపదానము, ఉసిరిక దానము, సాలగ్రామ దానం కూడా చేస్తారమ్మా. చేసినట్లయితే విశేష పుణ్య ఫలితము, జ్ఞానం. సాలగ్రామ దానం చేస్తే దామోదరుడు సంబంధించినటువంటిది కదమ్మా. సాలగ్రామ దానం చేయడం వల్ల ఆ సాలగ్రామం అనేటువంటిది కొన్ని పాపత్వము పొందడం వల్ల విష్ణువు మూర్తి ఆ సాలగ్రామంగా జన్మిస్తాడు. ఆ విధంగా మనకున్నటువంటి పాపములు తొలగిపోతాయి. పాపములు తొలగిపోవాలి, క్షయమవ్వాలి అనంటే సాలగ్రామ దానం చేయాల్సిందే. అది దేవాలయంలో ఇస్తే మంచిది, లేదా ఆ సాలగ్రామాన్ని నిత్యం ఇంట్లో అభిషేకం చేసుకునే బ్రాహ్మడికి ఇవ్వాలి. ఆ విధంగా ఇప్పుడు బయట నకిలీ సాలగ్రామాలు ఇస్తారు, రంగురాళ్ళు తీసుకొని దాని కింద రంధ్రాలు పెట్టి ఇదే సాలగ్రామం అని చెప్పిస్తున్నారు. సాలగ్రామం అంటే గుడ్డిగా అయిందంటే రంధ్రం ఉంటే సాలగ్రామం అని. అసలు సాలగ్రామం దానం చేస్తే పుణ్యం, ఈ రాళ్ళని చేస్తే కాదు. ఇక ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో నిద్ర కూడా చేసే ఆచారం ఉంది. నిద్ర కూడా చేయవచ్చు. ఇంకొక మాకు చిన్నప్పుడు చదువుతున్నప్పుడు స్కూల్స్లో ఒక మంచి నియమాన్ని నేర్పారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మన పురాణాంతర్గతంగా వచ్చినటువంటి నియమం ఏంటనంటే, సరిగ్గా ఆ ఆవు పాలను కానీ గోరువెచ్చగా కాచి, ఆవు పాలను కాచి రాత్రి 11:30 ఆ సమయంలో ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మానసికమైనటువంటి ఆందోళన పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే శరీరంలో తెలియక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఏ వ్యక్తులైతే వృశ్చిక రాశిలో జన్మిస్తారో, అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు, వీళ్ళకి చంద్రుడు బలహీనంగా ఉంటాడు. అంటే ఎప్పుడైనా ఎవరి జాతకంలోనైతే చంద్రుడు షష్టమ, అష్టమ స్థానము, వ్యయస్థానంలో, ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటాడో, ఎవరైతే అమావాస్యకి ముందు రోజు, అమావాస్య తర్వాత రోజు, అమావాస్య రోజు పుట్టి ఉంటారో అటువంటి వాళ్ళు మానసిక దుర్బలత్వం ఉంటుంది. చిన్నదానికి భయపడుతుంటారు, బాధపడుతుంటారు, అలుగుతూ ఉంటుంటారు చిన్న విషయానికి. కాబట్టి అటువంటి వాళ్ళు చక్కగా ఈ కార్తీక పౌర్ణమి రోజున చెప్పేటువంటి పరిహారాన్ని పాటించాలి. ఏంటంటే గోరువెచ్చని పాలను తీసుకొని అందులో ఒక గిన్నెలోనైనా కానీ, లేదా ఒక మంచి చెంబులోనైనా కానీ, చివరికి గ్లాసులోనైనా కానీ, ఆ గ్లాసులో పాలు పోసిన తర్వాత అప్పుడు ఈ గ్లాసులో అంటే చంద్రుని యొక్క ప్రతిబింబం ఉంటుంది కదమ్మా, ఆ చంద్రుని ప్రతిబింబాన్ని ఈ గ్లాసు పాలల్లో చూస్తూ శివాయ నమః అనుకుంటూ అయినా కానీ, ఓం సోమేశ్వరాయ నమః అనుకుంటూనైనా కానీ జపం చేసుకుంటూ ఒక 108 తక్కువ కాకుండా, లేదా కనీసం ఒక 1008 అయినా కానీ మధ్యరాత్రి 11:30 నుంచి 12:30 మధ్య కాలంలో ఆ చంద్రబింబాన్ని చూస్తుంటే, ఆ చంద్రబింబం నుంచి కార్తీక పౌర్ణమికి చాలా వెలుగుతూ ఉంటుంటాడు చంద్రుడు. అందు నుంచి అమృత కిరణాలు ఈ యొక్క పాలల్లో వస్తాయి. ఎందుకంటే చంద్రుని యొక్క అమృత కిరణాలు అనేటువంటిది గ్రహించే శక్తి పాలల్లో ఉంటుంది, ముత్యములో ఉంటుంది. అందుకని సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది. సముద్రంలో ముత్యాలు ఉంటాయి కాబట్టి సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది, పాలల్లో ఉంటుంది. కాబట్టి ఆ పాలు ఆకర్షించుకుంటాయి. ఆ యొక్క అమృత కిరణాలు పొందినటువంటి ఆ పాలని 12:30 తర్వాత ఎవరైతే తాగుతారో వాళ్ళకి అజేయమైనటువంటి మానసిక సంతోషం కలుగుతుంది. ఈ దౌర్బల్యం తొలగిపోతుంది, మానసిక దౌర్బల్యం తొలగిపోతుంది. ఇలాంటి వాతావరణం మాకు చిన్నప్పుడు స్కూల్స్లో అలవాటు చేశారు. అదే విధానం ఎందుకని చెప్పి తర్వాత పెద్దగా అయిన తర్వాత జ్ఞానం తెలుసుకున్న తర్వాత చేస్తే ఇది మనకు పురాణాంతర్గతమైనటువంటి ఆచారంగా ఉంది. ఇది ఎవరు చేశారు పురాణాల్లో? అందరూ చేసినటువంటి పద్ధతేనమ్మా ఇది. కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా పాలల్లో చంద్రుడిని చూసి కనీసం చూసైనా తాగుతారు. కానీ ఇది కనీసం ఒక గంట సేపైనా కానీ ఆ చంద్రునిలో ఉంటే అద్భుతం అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమిని ఆ విధంగా జరుపుకోవాలి. ఇక అభిషేకాలకైతే ఇక కొదవలేదు అభిషేకాలు. ఆ రోజంతా కూడా వ్రతము, మద్య మాంసాలు తీసుకోకూడదు, దాంపత్యం ఉండకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఇది చాలా గొప్పదైనటువంటి వ్రతంగా చెప్పబడి ఉంది. ఇది ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వర ఆరాధన చేసినటువంటి స్త్రీలకి వైధవ్యం రాదు.
ఎందుకనంటే పూర్వము మనకు శివపురాణాంతర్గతమైనటువంటి గాథ కూడా ఉంది ఒకటి. పూర్వము మధుర రాజ్యాన్ని పాలించేటువంటి చంద్రచూడుడు అనేటువంటి ఒక రాజుకి భార్య కుముద్వతి. వాళ్ళకి లేక లేక ఎంతో ప్రయత్నాలు చేయగా ఈశ్వరారాధన చేయగా స్వప్నంలో కనిపించినటువంటి ఈశ్వరుడు వరమిచ్చాడు. ఏమనంటే అల్పాయుష్యుడై జ్ఞానవంతుడైనటువంటి కుమారుడు కావాలా, లేదా చిన్నతనంలోనే వైధవ్యం పొంది దీర్ఘాయుష్యురాలైనటువంటి అమ్మాయి కావాలంటే అల్పాయుష్యుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి అబ్బాయే కావాలి అని చెప్పి కోరుకున్నారు. ఆ విధంగా వాళ్ళు కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసు రాగానే మంచి అమ్మాయిని వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు పక్కనే శూరసేనుడు అలకాపురి రాజు అయినటువంటి కూతురు ఉంది. అంటే వాళ్ళు ఎలాంటి అమ్మాయిని కోడలుగా కావాలనుకున్నారంటే పాతివ్రత్య మహత్యము చేత భర్త యొక్క ఆయుష్ని కూడా పెంపొందించగలిగే స్త్రీ కావాలని కోరుకున్నారు. అంటే ఆ అమ్మాయి కోసం వెతికారు. పక్కనే ఉన్నటువంటి అలకాపురి రాజు అయినటువంటి శూరసేనుడు కుమార్తె ఉన్నది. ఆమె నిత్యము శివారాధన చేసేటువంటి అమ్మాయి కాబట్టి ఆమెకిచ్చి వివాహం చేశాడు. చేసిన తర్వాత కొంతకాలానికి తెలిసింది పాతివ్రత్య మహత్యం చేత 14 రోజుల్లో నా భర్తకి తీసుకోవడానికి ఎమ్మబట్టలు వచ్చారు, ఆయుష్ తీరుతుందని. అప్పుడు ఈశ్వరుణ్ణి ఆరాధన చేసింది. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈశ్వరుణ్ణి అత్యంత భక్తి ప్రపత్తులతో విడవకుండా ఆరాధన చేసినటువంటి ఫలితం చేత ఈశ్వరుడే వచ్చి ప్రత్యక్షమై దీర్ఘాయుష్ని ప్రసాదించాడు ఆ అబ్బాయికి. అప్పటి నుంచి అంటే భక్తుల కోరిక మేరకు వరాన్ని ప్రసాదించినటువంటి ఈశ్వరుడు కాబట్టి ఆ రోజు నుంచి భక్తేశ్వర లింగముగా పూజింపబడుతున్నాడు. భక్తేశ్వర లింగం అనేటువంటిది కూడా ఉంది, తమిళనాడులో ఉంది. కాబట్టి ఆ విధంగా విల్లుపురం జిల్లాలో ఉంది. ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున వరాన్ని పొందినటువంటి అనగా ఈ రోజున కూడా ఈ విధంగా ఆచరించినటువంటి స్త్రీలు ఆజన్మాంతము కూడా ఎక్కువ కాలము భర్తతో సుమంగళిగా ఉంటారని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడింది. ఈ విధానాన్ని కానీ ఆచరించి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా దైవానుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలు అచిరకాలంలో నెరవేరుతుంది. కోరికల కంటే కూడా ఈ చిన్నటువంటి ఈ కార్తీక మాసం చేసేటువంటి పనులన్నింటి ద్వారా కోరికల కంటే కూడా ముఖ్యంగా పుణ్యం సంపాదించుకోవడానికి మనం ఏర్పడ్డటువంటి మాసంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. మనం ప్రత్యేకంగా ఆచరించాల్సిన పూజలు ఏమైనా ఉన్నా మిగతా రోజుల్లో చేయాల్సినవి చేయలేకపోయినా ఈ మాసంలో చేసుకోవడము, ఇలా రకరకాలుగా మనం ఈ మాసాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. అయితే ముఖ్యంగా సోమవారాల విషయానికి వస్తే ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు ప్రత్యేకించి సోమవారాల్లో మాత్రం ఖచ్చితంగా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లో వీలు కాని వాళ్ళైనా లేదు అంటే మన జీవిత కాలంలో మనం జీవంతో ఉన్నన్ని రోజులు ఎన్నైతే సోమవారాలు చేయగలుగుతామో అన్ని సోమవారాలు చేస్తే ఫలితం వచ్చేది ఏదైతే ఉందో ఆ ఫలితం పొందాలి అని అంటే ఈ కార్తీక మాసంలో ఉపయోగించుకునే రోజు ఏదైనా ఉందా, పూజా విధానం ఏదైనా ఉందా? తప్పకుండానమ్మా. ఎందుకనంటే వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే అద్భుతమైనటువంటి రహస్యాంతర్గతమైనటువంటి ఈ కార్తీక మాసంలో చేసుకునేటువంటి ఒక గొప్ప వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామమ్మా. ఎందుకనంటే సాధారణంగా మనం పాపము ఎలాగో చేస్తాం. ప్రతి మనిషి ఎలా ఉంటాడంటే, ఎలాంటి తత్వంతో ఉంటాడంటే పుణ్యం కావాలనుకుంటాడు కానీ పాపాన్ని చేయకుండా ఉండలేడు. అవునండి, అంతే కదా. అవును, పాపాలు చేస్తూనే ఉంటాడు కానీ పుణ్యాన్ని చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నా వినియోగించుకోలేడు. రెండిటికి అర్థమైంది కదా. అర్థమైందండి. కాబట్టి మన కోరిక మనము పుణ్యం సంపాదించుకోవాలి కానీ ఒకవైపు నుంచి పాపం చేసుకుంటూనే ఉంటుంటాం. తప్పదు. కలియుగంలో అబద్ధం ఆడినా తప్పదు, ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకున్నా తప్పదు. ఆ పాపం మనకు వస్తుంది. నిత్యం తెలుసో తెలియక ఏదో తెలిసి ముట్టుకున్నా తెలియ ముట్టుకున్నా నిప్పు నిప్పే కదా, కాలుతుంది కదా. వీడు పవిత్రుడు, వీడు మంచివాడు, పుణ్యాత్ముడు, వీని కాల్చకూడదని ఆగుతుందా? ఎవరినైనా అది కాలుస్తుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ ఎంతో గొప్పగా ఈశ్వరుని ఆరాధన చేస్తారు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈ కార్యక్రమము ఇప్పుడు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియచేయాలనే సంకల్పం నాకు కలిగిన, ఆ సంకల్పం మీ ద్వారా 10 మందికి ప్రపంచానికి తెలియాలని ఉన్న శివాజ్ఞ ఉన్నది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించేటువంటి పుణ్యము కూడా వీక్షించేటువంటి మన ప్రేక్షకులకు ఉన్నది. ఇదంతా శివాజ్ఞ వల్లనే కలిగింది. లేకపోతే శివాజ్ఞ లేకపోతే ఈ వీడియో చూడలేరు. ఎందుకనంటే ఇది అందరి జీవితాలని ఉద్ధరించేటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అమ్మ. ఎందుకనంటే ప్రతి మనిషి కూడాను
అనేక పుణ్యమాసాల్లో పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి వ్యక్తి ఉంటాడమ్మా. తెలిసో తెలియకో కొంత దూరం దైవాన్ని పక్కకు పెట్టినా జ్ఞానం వచ్చిన తర్వాత దేవతారాధన పట్ల ఉంటారు. అయితే కొన్ని మాసాలలో గొప్పవైనటువంటి వ్రతాలు నోములు నోచుకుంటుంటారు. ఈ కార్తీక మాసం అన్నప్పుడు నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటిదే. నెల రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కనీసం సోమవారాలైనా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటనంటే జీవితం మొత్తంలో మనం మొత్తం ఎంతమ్మా 360 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బ్రతికినా 36,500 రోజులు. 36,500 రోజులకి ఇంటూ 10% వేసుకుంటే 3,65,000. మళ్ళీ ఆ 3,65,000కి 10% వేసుకుంటే 36 లక్షలు. అటువంటి 1000 టైమ్స్ 3 సార్లు కలిస్తే ఎంతనో అంటే 1,000,000 వారములు అంటే లెక్కేయండి. సంవత్సరానికి 54 వారాలు అంటే 540 వారాలు. 540 100 సంవత్సరాలు బ్రతికితే 540 వారాల పాటు ఈ సోమవారాలు ఉపవాసం ఉంటే అంతకి 1000 రెట్ల ఫలితము ఒక్క కార్తీక మాసంలో ఒక్క సోమవారం ఒక్క రోజున గనక ఆచరిస్తే ఆ ఫలితం దక్కుతుంది. రోజు 1,000,000 సోమవారాల పాటు ఉపవాసము ఉండి దాన కార్యక్రమములు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ కార్తీక మాసంలో ఒక రోజు ఉంది. ఆ రోజున నియమాన్ని గనక పాటించి ఆ రోజున గనక చక్కగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ దానాది కార్యక్రమాలు చేస్తే 1,000,000 సోమవారాలలో ఉపవాసాలున్న ఫలితము 1,000,000 సోమవారాలు దానం చేసినటువంటి ఫలితము ఒక్క రోజునే వస్తుంది. ఇంతకీ ఏ రోజు అండి ఆ రోజు? అది రేపు 9వ తారీఖు రోజునమ్మా. ఎప్పుడు? ఈ నవంబర్ 9వ తారీఖు. అంటే 1,000,000 సోమవారం అనగానే చాలా మంది సోమవారమేమో అనుకుంటుంటారు. కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము కలిసి వచ్చినటువంటి రోజుని 1,000,000 సోమవారము అని అంటారు. అది మామూలుగా అయితే సోమవారాలు 1,000,000 అంటే 1,000,000 సోమవారాలు అన్న ఆలోచనే ఉంటుంది. సోమవారాలు వేరు. ఎందుకనంటే ఈ కార్తీక మాసము శివకేశవులకి భేదము లేదు, అభేదము. అందుకనే దామోదర అనే నామంతో కార్తీక మాసంలో దామోదర అని పిలుస్తారు. ఈశ్వరుని కూడా కొలుస్తారు. కాబట్టి ఈ 1,000,000 సోమవారములు అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే విష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రము, తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున 1,000,000 సోమవారం. అయితే ప్రేక్షకులకి కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం సప్తమి తిథి ఉంది. ఆ రోజున శ్రవణ నక్షత్రము 11:59 ప్రవేశిస్తుంది పొద్దున పూట. మళ్ళీ 9వ తారీఖు 11:43 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత శనివారం నాడు 1,000,000 సోమవారంగా మనం తీసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే శ్రవణ నక్షత్రం ప్రదోష కాలంలో ఉంది కాబట్టి అది 1,000,000 సోమవారం అనుకుంటారు. దీని గురించి పెద్దగా కంగారు పడి మనస్సుని బాధ పెట్టుకోవాల్సిన పని లేదు. శుక్రవారం నాడు పాటించండి, శనివారం నాడు పాటించండి. ఎందుకంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రవణ నక్షత్రం వస్తుంది. మరి ఎలా పాటించినా అదే ఫలితం ఉంటుందంటారా? శనివారం నాడు పాటిస్తేనే విశేషం. పైగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి చెప్పబడినటువంటి వారం శనివారం. కాబట్టి శనివారం నాడు ఈ శ్రవణ నక్షత్రం మనకు దృగ్గణిత పంచాంగం ప్రకారము 11:43 వరకు ఉంది. కొన్ని పంచాంగాల ప్రకారం సూర్యోదయం అయిన తర్వాత ఉదయం పూట 8:43 వరకు అని ఉంది. అది పాదగణిత ప్రకారం. దృగ్గణితమే కరెక్ట్ కాబట్టి శనివారం రోజున ఉదయం 11:43 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రం ఉంది. పైగా అష్టమి తిథి ఉంది. పైగా ఆ రోజున ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మనము అనేక విధాలుగా చేస్తే ఈ తిరుపతి దేవస్థానంలో పుష్పయాగము సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు. ఆ పుష్పయాగం అంటే ఇక స్వామివారి విగ్రహం ముందర అంతా కూడా అసలు లెక్కలేనటువంటి పుష్పాలు పెట్టేస్తారు. ఇక స్వామివారికి ఇక్కడ వరకు పుష్పాలు వచ్చేస్తాయి. సోమవారమే 1,000,000 సోమవారం నాడే చేస్తారు. పుష్పయాగం సంవత్సరంలో ఒక్కసారి చేస్తారు. అది 9వ తారీఖు అయింది. పైగా శనివారం అయింది. పైగా శ్రవణ నక్షత్రం స్వామివారికి సంబంధించిన శ్రవణ నక్షత్రం ఉన్నది. పైగా కార్తీక మాసం. ఇంకొక విశేషం ఏమిటంటే కార్తవీర్యార్జుని యొక్క జయంతి రోజు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కటి నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా.
ఎటువంటి నియమాలు? నియమాల విషయానికి వచ్చేసేసరికి కోటి సోమవారం కదా, అద్భుతమైన పండుగ. అంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్య ఫలితం, కోటి సోమవారాల్లో దానము చేస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో ఆ ఒక్క రోజున చేసినందువల్ల వస్తాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తమునే నిద్ర మేల్కోవాలి. 3-3:30 బ్రహ్మ ముహూర్తమున నిద్ర మేల్కోవాలి. నా అదృష్టవశాత్తు ఏంటంటే ఈ కోటి సోమవారానికి నేను ఆత్మలింగం దగ్గర ఉంటున్నాను. ప్లాన్ చేశారా? అలా అది అనుకోకుండా ప్లాన్ జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ క్షేత్రములలో పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మన ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా చేయిస్తుంటాం. కాబట్టి సప్తమి తిథి శ్రవణ నక్షత్రం రోజున విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది పితృదేవతలకి. అక్కడ కార్యక్రమం చేయిస్తున్న భక్తులందరినీ తీసుకుని వెళ్తున్నాను. అయితే విచిత్రం ఏంటంటే నాకు తెలియదు, కానీ మనం ఏదన్నా ఒక ప్రోగ్రాం అనుకున్నప్పుడు మనం ఆ గ్రంథాలన్నీ మనం చూస్తాం కదమ్మా. ఆ గ్రంథాలు చూసే సందర్భంలో ఈ కోటి సోమవారం గురించి రాగానే నిజంగా భగవంతుని ఈశ్వరానుగ్రహం సంకల్పమే కాబట్టి మనకు తెలియకుండానే ఆ రోజు చూస్ చేసుకోవడం, తెలిసిన తర్వాత ఇంకా ఆనందం అవుతుంది. ఆ విషయాన్ని సద్వినియోగపరుచుకుంటాం. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కోటి సోమవార నియమాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పాటించండి. దీనికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి దానములు చేయాలనేటువంటి విషయాల్ని చాలా క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసురుల్ని సంహరించినటువంటి క్షేత్రము. కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసుల్ని సంహరించాడు పరమేశ్వరుడు. ఆ సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటువంటివి త్రిపురాంతక క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే 9వ తారీఖు రోజున సూర్యోదయ పూర్వమే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే 3 గంటలకి నిద్ర లేవాలి. లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకొని 4 to 6 మధ్య కాలంలో శివారాధన చేసుకోవాలి. ఇంట్లోనే శివాభిషేకం చేసుకోవచ్చు. లేదు శివాయ నమః అనుకుంటూ కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన. శనివారం కాబట్టి పొద్దున్నే అక్కడ ఆవు నేతితో దీపారాధన మందిరంలో చేసి వెంకటేశ్వరుని ఫోటోకి, ఈశ్వరుని ఫోటోకి పూలమాలలు, వెంకటేశ్వరుని ఫోటోకి తులసిమాల, ఈశ్వరునికి ఫోటోకి నందివర్ధనం కానీ శంకు పుష్పాలు కానీ ఏదైనా కానీ పుష్పాల మాల వేసిన తర్వాత చక్కగా ఆ రోజున శివుడికి అభిషేకము, శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ అఖండ దీపారాధన చేయాలి. ఎండు కొబ్బరి చిప్పలలో కానీ లేదా పచ్చి కొబ్బరి చిప్పలో కానీ ఆవు నేతి వేసి దీపారాధన వెలిగిస్తే అఖండ దీపారాధన అవుతుంది. అంటే కొబ్బరితో ఉన్న వాటిలోనే చేసుకోవచ్చునమ్మా. దీనికి చాలా మంది బయట ఎండు కొబ్బరి చిప్పే వాడాలి, పచ్చి కొబ్బరి చిప్పే వాడాలి అని అంటుంటారు. ఏదైనా కానీ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మన భక్తి ప్రధానం ఇక్కడ. కాకపోతే శుద్ధమైనటువంటి ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. ఎందుకని కొబ్బరిలోనే వెలిగించాలి దీపం? కొబ్బరి మొక్కలు అది పవిత్రతకి సంకేతం కదమ్మా. మీకు పవిత్రమైనటువంటి వస్తువులు 3 వస్తువులు. 1 నెమలి పింఛము, 2 కొబ్బరి నీళ్లు, అలాగే 3 అరటిపండు. ఈ 3 అరటిపండు బీజములు లేకుండా పుడుతుంది. కొబ్బరి నీళ్ళని ఎవరు టచ్ చేయరు, పవిత్రమైనటువంటి. అందుకే పూజాది కార్యక్రమాల్లో అభిషేకాల్లో వాడతారు. నెమలి ఎందుకు పవిత్రం అంటే స్త్రీ నెమలి పురుష నెమలి సంపర్కం చేసుకోకుండా పురుష నెమలి నుంచి వచ్చినటువంటి కంటి పుసుల్ని మింగి సంతానానికి వెళ్తుంది. అంటే సంపర్కం లేకుండా సంతానానికి అనేటువంటి జీవి నెమలి. అందుకనే నేను పవిత్రుణ్ణి, సదా పవిత్రుని చెప్పడం కోసమే నెమలి పింఛం ధరించినటువంటి ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణుల వారు. అది ఆ విధంగా అంటే సంసార సాగరంలో ఉన్న తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాడు. ఇక ఈ సందర్భంగా దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్ని ఉదయం 6 లేదా మాక్సిమం 7 సూర్యోదయం లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 9వ తారీఖు రోజున ఉదయాన్ని వెళ్ళి స్వామి వారికి పుష్పాలు, ఎందుకంటే ఆ రోజు పుష్పయాగం జరుగుతుంది కాబట్టి అంత దూరం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి ఏ విష్ణు దేవాలయానికైనా చేరుకొని పుష్పాలు సమర్పించాలి. శక్తి కొలది పుష్పాలు స్వామివారికి ఇచ్చేయాలి. అది ఎంత శక్తి అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించి మళ్ళీ సంధ్యా సమయంలో
సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ స్నానం ఆచరించి చక్కగా తులసి చెట్టు దగ్గర ముగ్గు వేసి దీపారాధన చేసి ఆ తులసి చెట్టు దగ్గర ఉసిరిక వృక్షము తులసి వృక్షము రెండు ఉన్న దగ్గర దీపారాధన చేయాలి. అంటే మనం కార్తీక పౌర్ణమి రోజు చేస్తాం కదా, ఆ విధంగా చేసి ఆ విధంగా దీపారాధన చేసి అప్పుడు ఎవరైనా కానీ దానం చేయొచ్చు. దీపదానం విశేషం. ఆ 1,000,000 సోమవారం నాడు చేయండి. అసలు ఆ రోజున ఏమి చేసినా 1,000,000 సార్లు పుణ్యఫలం. పాపం చేస్తే 1,000,000 పాపాలు చేసినంత ఫలితం, పుణ్యం చేసినా 1,000,000 పుణ్యాలు. రూపాయి దానం చేయండి, 1,000,000 దానం చేసిన ఫలితం. ఇప్పుడు ఆ దీపదానం ఇచ్చే విధానం కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు కదా, అసలు ఎలా ఇవ్వాలంటారు? కొంతమంది ఉసిరికాయ పైన వెలిగించి ఇవ్వమంటారు, కొంతమంది నెయ్యి దీపం ప్రమిదలో పెట్టి, అదే బియ్య పిండి దాంట్లో పెట్టి, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. వాటితో పాటు స్వయం పాకం ఇవ్వాలని చెప్తుంటారు. అసలు దీపదానం అనేటువంటిది మనం చేసుకుంటే ధనవంతుడి దగ్గర నుంచి బీదవాడి వరకు కూడా దానం చేసుకోమన్న శాస్త్రం. రాజున్నాడు, ఇత్తడి దీపాలు ఆయన స్థితి కాదు కదా, బంగారు దీపాలు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, వాళ్ళు టాటా వాళ్ళు ఉన్నారు, తెలియకుండానే ఎన్నో దేవాలయాలకి బంగారు తాపడాలు చేయించారు. కాబట్టి వాళ్ళ శక్తి అది. గొప్ప ధనవంతుడు చేయవచ్చు. బంగారు దీపాలు, వెండి దీపాలు, మామూలు స్థితి ఉన్నవాళ్ళు ఇత్తడి దీపాలు, రాగి దీపాలు, ఇవన్నీ శ్రేష్టమే. ఏమీ లేవు, మట్టి ప్రమిదలో పెట్టి భక్తితో చేయండి అమ్మా. ఎందుకు ఉండదు? భక్తితో. కానీ దీపారాధన చేసేటప్పుడు అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు వెలిగించి 3 దీపాలు వెలిగించి అప్పుడు సంకల్పం చెప్పుకొని కార్తీక దామోదర పుణ్య సమయే 1,000,000 సోమవార పుణ్య సమయే దీపదానం కరిష్యే అని చెప్పి దీపదానం అని చెప్పి బ్రాహ్మడి గోతనామాలు, ఇచ్చేవాడి గోతనామాలు చెప్పుకుంటూ, ఆ విధంగా తీసుకునే గోతనామాలు చెప్పుకుంటూ బ్రాహ్మడు తీసుకోవాలి, ఇచ్చేవాడి గోతనామాలు చెప్పుకుంటూ ఇస్తున్నానని చెప్పాలి. అలా ఆ విధంగా 3 సార్లు. ఇప్పుడు 3 దీపాలు అన్నారు కదండి, నాకు అర్థం కాలేదు. అంటే ఒక్కొక్క ఒత్తి సపరేట్ గా వేసి 3 వెలిగించాలా? 3 కలిపి 1 వెలిగించి అలా 2. ఒక దీపం మాత్రం పెట్టకు. ఒక్క ఒత్తి కాదు, 3 ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించాలి. అట్లా ఆ విధంగా 2 పెట్టాలి. లేదు ఒక ఒత్తితోనైనా కానీ 3 పెట్టొచ్చు. సాధ్యం త్రివర్తి సంయుక్తం. అది ఆ విధంగా పెట్టి తీసుకునే వాళ్ళు తూర్పు ముఖం, ఇచ్చేవాడు దక్షిణ ముఖంగా పశ్చిమ ముఖంగా ఉండి ఇవ్వాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ పుణ్య సమయం ఉంటుంది. లేదు మనకు ప్రదోషకాల సమయంలో శ్రవణ నక్షత్రం లేదు కదండి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, శుక్రవారం నాడు చేయండి. ఈ దీపదాన కార్యక్రమం ఒకటి ముందు రోజు చేసుకోవచ్చు. శుక్రవారం నాడు ప్రదోష కాలంలో శివారాధన చేయండి, తప్పేముంది. శనివారం నాడైనా చేయండి. మార్నింగ్ టైంలో కూడా ఇవ్వచ్చమ్మా, తప్పేమీ లేదు. కానీ సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అప్పుడు విష్ణు ప్రీతి కోసమై చేసిన దీపారాధన ఫలితం దక్కుతుంది. శివాలయంలో చేసిన శివ ప్రీతి కోసం 2 సార్లు చేయండి దీపదానాలు, తప్పే ఉందమ్మా. మనము భగవంతుడు మనకు శక్తినిచ్చాడు కదా, శక్తిని ఇవ్వకపోతే అనుకోవాలి. శక్తినిచ్చినప్పుడు చక్కగా చేసుకోవడమే చాలా మంచిది. శక్తి లేని వాళ్ళు అయ్యో చేసుకోలేకపోయినా బాధపడితే ఆ దీపదానం ఇచ్చే సందర్భాన్ని చూసినా ఆ పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. వచ్చే సంవత్సరానికి ఆ దీపదానం చేసే శక్తి కలుగుతుంది. నిజంగా దీపదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటారు? దేవుడి అనుగ్రహమేనా, ఇంకేదైనా ఉంటుందా? ముఖ్యంగా దీపం దేనికి సంకేతం అమ్మ? పితృదేవతలు చాలా సంతోషిస్తారు. దీపం ఏ ఇంట్లో దీపారాధన చెయ్యకపోతే అది శ్మశానంతో సమానం, దేవాలయంతో సమానం. కాబట్టి దీపదానం చేసిన తరువాత అది పితృదేవతలకి చాలా సంతోషము, లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీపం అంటే. కాబట్టి దీపదానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనము లక్ష్మిని మనం ఇచ్చేటప్పుడు నారాయణ స్వరూపంగా, ఇంటి ఆడపిల్లని నారాయణ స్వరూపంగా అల్లునికి ఇస్తాం కదా, ప్రేమతో ఇస్తాం కదా, దానం చేస్తున్నాం కదా. అలాగే దీపదానం చేసినప్పుడు లక్ష్మిని మనం దానం చేస్తున్నట్టుగా భావన. అంతే, అక్కడంతే లక్ష్మీ స్వరూపమే దీపం. కాబట్టి అక్కడ ఎవరికి ఇస్తున్నాము? నారాయణుడ స్వరూపంగా భావించిస్తున్నాం, విష్ణువుకి ఇస్తున్నాం అంతే తప్ప మన ఇంటి లక్ష్మిని ఇవ్వట్లేదు. అక్కడ ఆ భావన పెట్టుకోడు. దేవతా సంబంధంగా భావంతో ఉండి దైవానికే ఇస్తున్నామని చెబితే ఆ భావన చేసుకుంటూ ఆ విధంగా చేస్తే అనంతమైన పుణ్య ఫలితం అమ్మా, అందులో సందేహం లేదు. పైగా దీపదానం చేయడం వల్ల చాలా మటుకు ఈ యొక్క నేత్రముల యొక్క సమస్యలు తొలగిపోతాయి. దీపదానం చేయడం అనగా మనకు పాపపుణ్యాలు లెక్క వేసేటప్పుడు ఏ పుణ్యం చేశామా, ఏం చేశామా అనేది కూడా ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనము గమనించుకున్నట్లయితే నువ్వు ఎన్ని తప్పులు చేశావు అనేటువంటిది మనము ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు దానికి శాలరీ పెంచే విధంగానైనా కానీ లేదా ఎక్స్క్యూజ్ చేసే విధానంలో కానీ నీ మంచి ఏంది నీ చెడు ఏందని చూసుకుంటారు కదా, ప్రతిదీ బేరేజ్ వేసుకొని
దానికి తగ్గట్టుగా కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటుంటారు. అవునండి. అలాగే మనము పుణ్యం సంపాదించుకునేటప్పుడు రిటర్న్గా మనం ఏమి ఆశించకుండా చేసుకుంటే భగవంతుడే అన్ని చూసుకుంటాడు. అన్ని మతాలలో కూడా ఇదే సారాంశం. ఓకే. కాబట్టి తప్పకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి అద్భుతమైనటువంటి కోటి సోమవారాన్ని ఎవ్వరూ కూడా విడిచిపెట్టకండి, తప్పకుండా చేసుకోండి. తద్వారా మీకు అనంతమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున త్రిపురాంతక క్షేత్రంలో సర్వదోష నివారణ హోమాలు జరిపే దాంట్లో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. సంతోషం అండి, నిజంగా అందరికీ ఎంతో ఉపయోగకరమైన ఒక మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.